కరీంనగర్ జిల్లాలో బదిరుల సమస్యలను, భావాలను అర్థం చేసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు భారతీయ సంజ్ఞ భాషా ప్రాథమిక అంశాలపై జిల్లా అధికారులు శిక్షణ తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చొరవతో ఈ శిక్షణ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో బదిరులు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి జిల్లా అధికారులు సంజ్ఞ భాషలో జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని జిల్లాలో చొప్పదండి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. రైతు సంక్షేమ లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని బండి సంజయ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్లో దాదాపు 4,79,00,000 వ్యయంతో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎస్సీ ఎస్టీ సామాజిక శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా కరీంనగర్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ నగరంలో శాతవాహన యూనివర్సిటీ నెలకొల్పినట్టుగా తెలిపారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో స్టీలు పాత్రలో వంట వార్పు కార్యక్రమం మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. పాఠశాలలో వంటకు కావలసిన స్టీలు పాత్రలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అల్యూమినియం పాత్రలో ఆహారం నిల్వ ఉంచడంతో కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయని, అందువల్ల రాష్ట్రంలో సుమారు 700 గురుకులాల్లో స్టీలు పాత్రలో వంట వార్పు చేపడుతున్నామని తెలిపారు. వ్యవసాయ, మత్స్యశాఖ అభివృద్ధికి జిల్లాలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో 2 అవార్డులు లభించాయి. ఇండో అగ్రి సస్టైనబిలిటీ మ్యాటర్స్ సంస్థల ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన సస్టైనబుల్ అగ్రికల్చర్ సమ్మిట్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తరపున జిల్లా అధికారులు ఈ అవార్డులు అందుకున్నారు. రైతు సంక్షేమం కోసం సుస్థిర వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఈ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు 2 కలెక్టర్లు మాత్రమే ఎంపిక కాగా అందులో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఒకరు. మత్స్య సంపద అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి కరీంనగర్ జిల్లాలో అవలంబిస్తోన్న వివిధ పద్ధతులకు గాను మత్స్యశాఖకు మరో అవార్డు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు వరద సహాయక చర్యల్లో భాగంగా జిల్లాకు ₹1 కోటి అందించింది. ఈ నెల 17 నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో వ్యవసాయ సాగు పనులు వేగం పుంజుకున్నాయి. జిల్లాలో దాదాపు 16 మండలాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 3,33,600 ఉండగా ఇప్పటి వరకు 2,90,000కు పైగా ఎకరాల్లో వరి, మక్క, పత్తి సాగు మొదలైంది. వచ్చే నెల నాటికి 100% వ్యవసాయ పనులు పూర్తవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాఖీ పౌర్ణమితో పాటు వరుసగా సెలవులు రావడంతో హుజూరాబాద్ ఆర్టీసీ డిపోకు మంచి ఆదాయం సమకూరింది. ఈ నెల 8 నుంచి 11 వరకు 2 లక్షల పైచిలకు ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయడం ద్వారా దాదాపు ₹1 కోటి వరకు ఆదాయం సమకూరినట్టుగా అధికారులు తెలిపారు. అయితే ఆదాయ ఆర్జనలో కరీంనగర్ జోన్లో హుజూరాబాద్ మొదటి స్థానంలో నిలువగా రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచినట్టుగా అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేషనల్ క్యాడెట్ కోర్స్ ఎన్సీసీ అసోసియేట్ అధికారిగా పనిచేస్తున్న కడారు త్రివేణికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలు పురస్కరించుకుని రక్షణ మంత్రిత్వ శాఖ అందించే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ పురస్కారానికి త్రివేణి ఎంపికయ్యారు. గడిచిన 14 ఏళ్లుగా ఆమె ఎన్సీసీలో సేవలందిస్తున్నారు. వీటిని గుర్తించిన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆమెకు ఈ పురస్కారం ప్రకటించింది. ఎన్సీసీ విభాగంలో దేశవ్యాప్తంగా 3కి ఈ పురస్కారం లభించగా తెలంగాణ నుంచి కరీంనగర్ జిల్లాకు చెందిన త్రివేణి ఈ అవార్డు స్వీకరించనున్నారు. ఆమెకు 9వ బెటాలియన్ ఎన్సీసీ అధికారులు సహా ఉద్యోగులు అభినందనలు తెలిపారు. కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్లో విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపదమిత్ర 3వ విడత శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విపత్తు సమయంలో ప్రజలను రక్షించడం, కరీంనగర్ జిల్లాలో 3 బ్యాచ్లుగా సుమారు 300 మందికి ఆపదమిత్ర శిక్షణ ఇచ్చామని వెంకటేశ్వర్లు తెలిపారు. శిక్షణ పొందిన వారి ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, రోడ్డు ప్రమాదాలు తదితర ఆపద సమయాల్లో ఈ వాలంటీర్లు సేవలందిస్తారని, ప్రజల ప్రాణాలు రక్షిస్తారని తెలిపారు.